ఆశీర్వదించి మొదటి రాత్రిని ఏర్పాటు చేసి చక్కగా ఆనందంగా 3 రాత్రులు గడిచాయి. 3 రాత్రులు గడిచిన తర్వాత విష్ణుమాయ కలగడం వల్ల అతనికి తరువాత జ్ఞానోదయం అయ్యింది. మండోదరి పడక గదిలోకి వెళ్ళింది. అమ్మాయి ఎవరు నువ్వు అన్నాడు రావణాసుడు. నేనేంటి స్వామి, నేను మీ భార్యను పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చారు, మరి ఇలా మాట్లాడుతున్నారే అంది ఆ యొక్క మండోదరి. మరి నేను నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అన్నాడు రావణాసురుడు. జరిగిన విషయం అంతా కైకసి ఆ యొక్క మండోదరి ఇద్దరు చెప్పగా ఒక్కసారిగా నిలువునా కూలిపోయాడు. హర హరయ తమాట వినదై ఆదిశక్తి జగజ్జనని కాత్యాయని అని కోరుకున్నారా? ఎంత దుర్మార్గుడయ్యాను తల్లి. అమ్మా కైకసి నన్ను క్షమించమ్మా. ఇప్పుడే నేను మరుక్షణమే అరణ్యములకు వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల గురించి కఠోరమైన తపస్సు చేసి నా కన్నీటితో అమ్మవారి పాదములను కడిగి ప్రక్షాళన చేసుకుంటాను నా పాపములు. పరమేశ్వరుని ఆత్మని మడిగి తెచ్చి లంకానగరంలో ప్రతిష్ఠింప చేస్తాను. మరి అవకాశం నాకు ఇవ్వు తల్లి అన్నాను. అలాగే నాయన వెళ్ళిరా అంది కైకసీదేవి. కాషాయ వస్త్రములు ధరించి విభూతి ధారణ చేసి మనస్సు బాధపడుతోంది. రావణాసుడికి నేను ఇంత తప్పిదము చేశాను. జగజ్జనని కాత్యాయని ఆది పరాశక్తిని నేను కోరుకున్నాను. అలా బయలుదేరి వచ్చి కఠోరమైన దీక్ష పూని పరమేశ్వరుని ఆరాధిస్తున్నాడు. ఈశ్వర